ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల షోరూమ్ల పేర్లతో ఎంఎల్ఎం స్కీములు స్కాములు అయితే బాగా జరుగుతున్నాయండి. నెట్వర్క్ మార్కెటింగ్ కానివ్వండి, చైన్ సిస్టమ్ అని కూడా వీటిని అంటారు. దీనివల్ల కస్టమర్లు ఎలా నష్టపోతున్నారు, అలానే డీలర్స్ ఎలా నష్టపోతున్నారు, కంపెనీలు ఎలా లాభపడుతున్నాయి, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండీలో మీ ఈవీ కుర్రాడు. సో మొదటిగా అసలు ఈ ఎంఎల్ఎం స్కీమ్ గానీ స్కాములు వంటి ఎందుకు జరుగుతున్నాయి? నేను రీసెంట్ గా కొన్ని అయితే చూసాను అనమాట. ఒకటి కాదు, చాలా కంపెనీస్ అయితే ఈ మధ్యకాలంలో పుట్టుకొస్తున్నాయి. పేర్లు అయితే నేను ప్రస్తావించట్లేదండి, నేను ఏ కంపెనీ గురించి దీని గురించి మాట్లాడలేదు. బట్ ఎండ్ యూజర్ గా ఈవీ ఇండస్ట్రీ మీద దీని ప్రభావం పడుతుంది కాబట్టి దాని పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ స్టార్టింగ్ ఏం జరుగుతుందంటే, ఒక షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు. అక్కడ ఏంటంటే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ని దాన్ని హైలైట్ చేస్తున్నారు. స్కూటర్ కొనడానికి ఎవరైనా కస్టమర్స్ వస్తే వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, మీరు బుకింగ్ అమౌంట్ కింద ఇంత అమౌంట్ పే చేస్తున్నారు. ఉదాహరణకి ఒక 10,000 రూపాయలు మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ని బుకింగ్ అమౌంట్ కింద కట్టించుకుంటున్నారు. కట్టించుకున్న తర్వాత వీళ్ళకి అప్పటి నుంచి చైన్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీరు 10,000 రూపాయలే కట్టారు కదా, దీని నుంచి మీరు ఒక 30,000 రూపాయలు సంపాదించుకోవచ్చు, లేదంటే 1,00,000 రూపాయలు సంపాదించుకోవచ్చు, మీరు కోటీశ్వరులు కూడా అవ్వచ్చు అని చెప్పి కొన్ని స్కీమ్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ స్కీములకి అట్రాక్ట్ అయ్యి కొంతమంది కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఇటువంటి ఎంఎల్ఎం స్కీమ్స్ లో జాయిన్ అవుతున్నారు. వీళ్ళు ఎప్పుడైతే 10,000 రూపాయలు బుకింగ్ అమౌంట్ తీసుకుంటారు కదా, వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మీకు ఒక లాగిన్ ఐడి క్రియేట్ చేసి ఇస్తామని చెప్తున్నారు. లాగిన్ ఐడి క్రియేట్ చేసిన తర్వాత మీరు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అని చెప్పి ఇటోకల్ని జాయిన్ చేస్తే మీకు ఇమీడియట్ గా ఒక 6,000 రూపాయలు వచ్చేస్తాయి. అంటే లెఫ్ట్ సైడ్ పర్సన్ నుంచి ఒక 3,000, రైట్ సైడ్ పర్సన్ నుంచి ఒక 3,000 వచ్చేస్తాయి. సో అంటే ఇక్కడ కింద పర్సన్ నుంచి కట్టించుకునే అమౌంట్ సేమే, 10,000 రూపాయలు. ఈ లెఫ్ట్ సైడ్ పర్సన్ నుంచి రైట్ సైడ్ పర్సన్ నుంచి కూడా 10,000 రూపాయలు కట్టించుకునే మీరు మీ ద్వారా 2 బుకింగ్స్ తీసుకొచ్చారు కాబట్టి మీకు ఎంత అమౌంట్ వస్తుందని చెప్తున్నారు. దాని తర్వాత ఈ కింద ఉన్న లెఫ్ట్ రైట్ పర్సన్స్ మరికొంతమందిని జాయిన్ చేస్తే వాళ్ళ నుంచి మరికొంత కమిషన్ వస్తుందని చెప్తున్నారు. ఇలాగ ఓవరాల్ గా ఒక పర్సన్ నుంచి ఇలాగ మల్టీ లెవెల్స్ లో డబ్బులు వస్తాయని ఇన్కమ్ చూపించేసరికి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని లేకపోతే ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్లు ఏదైతే ఉన్నాయో జస్ట్ ఒక పావు లాగా యూజ్ చేసుకుంటున్నారు. ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళ మోటో ఏంటంటే, ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మి మార్కెట్ లో ఉండడానికి కాదు, పైకి చూపించడం కోసం ఎలక్ట్రిక్ స్కూటర్లు పెట్టి ఇంటర్నల్ గా ఇలాగ చైన్ సిస్టమ్ ని డెవలప్ చేసి దాని ద్వారా కస్టమర్స్ నే వాళ్ళ ఏజెంట్స్ కింద చేసుకుని ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కింద ఇస్తామని చెప్పి ఈ చైన్ సిస్టమ్ లోకి దింపుతున్నారు. ఇప్పుడు దీని ద్వారా మీరు ఈ చైన్ సిస్టమ్ లో దిగితే మీకు వచ్చే నష్టం ఏంటి? సో మీరు ఉదాహరణకి వీళ్ళు సర్టెన్ అమౌంట్ మీకు చెప్తున్నారు, ఒక ఎక్స్ అమౌంట్ అనేది మీకు చెప్తున్నారు. ఈ ఎక్స్ అమౌంట్ కట్టడం కోసం మీరు ఎంత మందిని జాయిన్ చేస్తే ఆ డబ్బులు మీకు వచ్చేస్తాయి, దానికైనా ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయని జాయిన్ అవుతున్నారు. కానీ ఈ ఎక్స్ అమౌంట్ ని మీరు తీసుకురావడం కోసం కొంతమంది జనాలు జాయిన్ చేయించాలి కదా. ఆ జనాల్ని ఎవరు జాయిన్ చేస్తున్నారు? మీ మిత్రుల్లో లేకపోతే మీ చుట్టాల్లో జాయిన్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రోడక్ట్ ఏంటో ఎవరికైతే తెలియట్లా, చెప్పడానికి స్కూటర్ అని చెప్తున్నారు. కానీ ఆ స్కూటర్ వస్తుందా లేదా పక్కన పెట్టి మీకు ఎంత అమౌంట్ వస్తుందని చెప్పి మీరు కూడా మీ మిత్రుల్ని అలానే మీ చుట్టాలని జాయిన్ చేస్తున్నారు. ఇక్కడ ఇండైరెక్ట్ గా ఈ స్కీమ్ లోకి కానీ స్కామ్ లోకి కానీ మీ చుట్టాలని మీ మిత్రులను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు మీరే. ఇక ఈ పర్టికులర్ స్కీమ్ లోకి జాయిన్ అయిన తర్వాత ఎవరైతే డబ్బులు కట్టి లాగిన్ ఐడియాలు తీసుకుంటున్నారో వాళ్ళు ఇష్యూ చేస్తున్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు కట్టిన డబ్బులు కూడా వీళ్ళు రిఫండ్ తీసుకోలేకపోతున్నారు. ఒకళ్ళు ఇద్దరు జాయిన్ చేస్తున్నారు, ఆ తర్వాత కూడా వీళ్ళు రావాల్సిన డబ్బులు మిగిలిపోతుంది. దాంతో ఏమవుతుంది, నేను కట్టిన డబ్బులు ఏదైతే ఉన్నాయో నా బుకింగ్ అమౌంట్ నాకు రిటర్న్ ఇచ్చేయమంటే మేము రిటర్న్ ఇవ్వమని చెప్తున్నారు. ఎవరైతే పైన అథారిటీ కంపెనీ హెడ్స్ ఎవరైతే ఉంటారో మీరు కట్టిన డబ్బులు మేము రిటర్న్ ఇవ్వమని చెప్తున్నారు. సో ఇక్కడ మీరు కట్టిన డబ్బుల్ని మీరు రిటర్న్ చేసుకోలేరు. అలానే మీరు జాయిన్ చేసిన వ్యక్తులు కూడా మీకు తెలిసిన వాళ్ళే జాయిన్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి స్కామ్ అనేది స్టార్ట్ అవుతుంది. రెండోది, ఇక్కడ నుంచి కంపెనీసే లాభం పడుతున్నాయి. మీరు ఒక 10,000 రూపాయలు కట్టి డబ్బులతో జాయిన్ చేస్తున్నారు, మీ కింద వాళ్ళని 10,000 రూపాయల డబ్బులతో జాయిన్ చేస్తున్నారు. ఈ డబ్బులు కట్టగానే సర్టెన్ కొంత అమౌంట్ ఏదైతే ఉందో డైరెక్ట్ గా కంపెనీకి వెళ్ళిపోతుంది ఈ కమిషన్ రూపంలో. ఇక్కడ మీరు ప్రోడక్ట్ ఎక్కడ తీసుకున్నారు? మీరు ఈ ప్రాసెస్ లో, చైన్ ప్రాసెస్ లో మీ కింద వాళ్ళు జాయిన్ అవుతున్నారు, వాళ్ళు జాయిన్ అవుతున్నారు, వీళ్ళు జాయిన్ అవుతున్నారు. కానీ స్కూటర్ ఎవరు తీసుకుంటున్నారు? ఇండైరెక్ట్ గా మీ తెలియకుండానే ఈ స్కీమ్ లో ఎంటర్ అవుతున్నారు. ఇప్పుడు పోనీ స్కూటర్ గురించే మాట్లాడుకుందాం. అదేంటి, మేము బుకింగ్ అమౌంట్ స్కూటర్ కే కట్టాం కదా, ఆ స్కూటర్ ని మిగిలిన డబ్బులు కడితే స్కూటర్ ఇచ్చేస్తారు కదా అని చెప్పి. బట్ ఇక్కడే పాయింట్, అసలు పాయింట్ ఇక్కడే ఉంది. ఎవరైతే జనాలు ఈ షోరూమ్ లోకి ఎక్కడికైనా ఎంటర్ అవగానే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మీకు ఒక ఎర్నింగ్ ఆపర్చునిటీ ఉంది, లక్షాధికారులు అవ్వచ్చు, కోట్లు సంపాదించుకోవచ్చు అని చెప్పేసరికి ఆశ పుట్టి ఇందులో జాయిన్ అవుతున్నారు. ఇక్కడ స్కూటర్ అనే కాన్సెప్ట్ ని మర్చిపోతున్నారు. కట్టిన డబ్బులు నాకు ఎలాగో డబ్బులు వెనక్కి రావట్లేదు, మిగిలిన అమౌంట్ కట్టి స్కూటర్ తీసుకుందాం అనుకుంటే ప్రెసెంట్ మార్కెట్ లో అదే రేంజ్ ఇచ్చే స్కూటర్లు, అదే స్పెసిఫికేషన్ తో స్కూటర్లు ఎంతైతే రేట్ ఉందో ఈ ఎంఎల్ఎం స్కీమ్ లో మీరు కొంటున్న స్కూటర్లు డబుల్ రేట్లు ఉన్నాయి. సో అప్పుడు మీరు కొనుక్కునే ఉపయోగం ఏముంది? బయట అదే రేటుకి మీకు 2 స్కూటర్లు వస్తున్నప్పుడు ఇక్కడ కొనుక్కుంటే మీకు ఉపయోగం ఉంది. సో అలా తెలియకుండానే ఈ స్కీమ్ లో దిగుతున్నారు. మీరు బాధపడమే కాకుండా మీ చుట్టుపక్కల మీ మిత్రుల్ని కూడా, మీ చుట్టాలను కూడా ఈ స్కీముల్లోకి ఎంటర్ అయ్యి ఒక స్కామ్ కి మీరు గురవుతున్నారు. ఇది ఒక చైన్ ప్రాసెస్. స్టాలిన్ సినిమాలో ఉంటుంది కదా, మీరు ఒకళ్ళు సాయం చేయండి, ఆ టైప్ లో మీరు ఒకరిని జాయిన్ చేయండి ఇలా చెప్పుకుని తెలియకుండానే మీరు అందరిని కూడా స్కామ్ లోకి మీరు ఇరికించుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు డీలర్స్ గురించే మాట్లాడుకుందాం. సో డీలర్స్ ఎవరైతే ఈ షోరూమ్స్ పెట్టుకుంటున్నారో, తెలియక చైన్ సిస్టమ్ లో ఎంటర్ అవుతున్నారో వాళ్ళు
వన్స్ వెహికల్స్ పెట్టుకుంటున్నారు కదా, కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి, ఇంటర్నల్ గా కస్టమర్స్ ని ఇలా చైన్ సిస్టమ్ లో జాయిన్ చేయడమే మెయిన్ మోటోగా జరుగుతుంది. పొరపాటున ఎవరైనా స్కూటర్లు కొనుక్కుని దానికి సంబంధించిన సర్వీస్ కోసం వస్తుంటే మాకు అందున్న సమాచారం ఏంటంటే విత్ ఇన్ ఒక 6 months 8 months తర్వాత ఈ షోరూమ్స్ మూతపడిపోతున్నాయి. ఎందుకంటే ఈ డబ్బులన్నీ కూడా కంపెనీకి చేరుతున్నాయి, మధ్యలో ఉన్న వ్యక్తులకి ఏమీ డబ్బులు రావట్లా. ఏమైనా ఈ సర్వీస్ ఇష్యూస్ వస్తే వారంటీ క్లెయిమ్ చేసుకోవడానికి ఉన్నట్ల, కస్టమర్స్కి ఏమో ఇంత రేంజ్ వస్తుందని చెప్తున్నారు బండి అమ్మేటప్పుడు, బట్ ఇంత రేంజ్ రావట్లేదు అంటున్నారు. ఇటువంటి ఇష్యూస్ మళ్ళీ కస్టమర్స్ ఫేస్ చేస్తున్నారు. బట్ ఈ ఇష్యూస్ ఫేస్ చేసినప్పుడు కస్టమర్ ఎవరి దగ్గరికి వెళ్తారు, డీలర్ దగ్గరికి వెళ్తారు. కానీ డీలర్ దగ్గర క్లెయిమ్ చేసుకోవడానికి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు మీరు స్కీమ్ లో జనాలు జాయిన్ చేయండి, దాని ద్వారా వచ్చే డబ్బుల ద్వారా మీరు రొటేషన్ చేసుకోండి, ఆ పాయింట్స్ చెప్తున్నారు. దాని ద్వారా డీలర్ నష్టపోతున్నారు. ఇంకొక సమాచారం మాకు అందింది ఏంటంటే, ఎవరైతే డీలర్స్ కోసం మేము ఇందులో జాయిన్ అవుతాం వచ్చిన వాళ్ళకి మీరు సర్టెన్ అమౌంట్ పే చేయండి, అది లక్షలు అవ్వచ్చు కోట్లు అవ్వచ్చు, పే చేస్తే మీ కంపెనీ తరపున ఇంత పర్సెంటేజ్ షేర్ వస్తుందని కూడా కొంతమంది నమ్మిస్తున్నారంట. బట్ కొన్ని 2-3 చెక్లు ఇస్తున్నారంట. దాని తర్వాత అయితే మిగిలిన డబ్బులు ఏమి వీళ్ళకి రావట్లేదు, వాళ్ళు పెట్టిన డబ్బులే రావట్లేదు, మిగిలిన డబ్బులు వేరే విషయం. సో అలా డీలర్స్ కొంతమంది మోసపోతున్నారు. ఇక మీరు అనుకోవచ్చు అదేంటది వాళ్ళే ఆశపడి వెళ్తున్నారు కదా అని చెప్పి. ఈ ఆశపడే విధంగా కూడా కొన్ని రకమైన వీళ్ళు స్ట్రాటజీస్ అయితే వాడతారండి. వన్స్ మీరు ఎప్పుడైనా ఇలా చైన్ సిస్టమ్ లో గురించి ఎంక్వైరీ చేస్తారు కదా, నేను ఈ పలానా స్కూటర్ గురించి వెళ్తే వాళ్ళు ఫస్ట్ చెప్పే మాట, ఇందులో మాకు ఒక స్కీమ్ ఉందండి, మీరు ఎంత డబ్బులు పే చేస్తే ఇంత డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చు, నెలకు 30,000 రూపాయలు సంపాదించి లేకపోతే సంవత్సరానికి కొన్ని లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు అని చెప్తా, మీరు ఈ ప్రొఫెషన్ లో ఉన్నారు కదా మీరు ఎంత బాగా సంపాదించుకోవచ్చు అని చెప్పి మేము ఒక ప్రోగ్రామ్ పెడుతున్నాం, 5-star హోటల్లో ఈ ప్రోగ్రామ్ ఉంటుందని చెప్పి అక్కడ తీసుకెళ్తారు. అక్కడ తీసుకెళ్ళగానే అక్కడ కూడా మనలాంటి సాధారణ వ్యక్తులకు కూర్చోబెడతారు. ఆ సాధారణ వ్యక్తులతో మేము కూడా ఇలాగే దిగామండి, ఇంత టైంలోనే ఇన్ని లక్షలు సంపాదించాం లేకపోతే ఇన్ని కోట్లు సంపాదించాం, నేను ఒక స్థితిలో డబ్బులు ఏమి ఉండే కాదు, బట్ నేను ఇప్పుడు కోటీశ్వరుని అయిపోయాను అని చెప్పి చాలా ఇన్స్పిరేషన్ అయ్యే విధంగా మంచి మోటివేషన్ బూస్ట్ తో క్లాసెస్ ఉంటాయి. అది చూడగానే ఎంతో కొంతమంది ఇప్పుడు మోసపోవడానికి ఎన్ని రకాలుగా ఉంటాయి ఆపర్చునిటీస్, అలాగే అక్కడికి వెళ్ళి డబ్బులు ఇచ్చి మనం మోసపోవడానికి వెళ్తూ ఉంటాం అనమాట ఇటువంటి పరిస్థితులు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఓకే, సో మీరు కూడా ఇంకా టైం ఆలస్యం చేయకండి, మీరు డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా వెంటనే ఇప్పటి నుంచే రిజిస్టర్ చేసుకోండి అని చెప్పి అక్కడి నుంచి కొంతమంది పడుతున్నారు. అలా వెళ్ళి ఇలా డబ్బులు పే చేయడం, ఈ చైన్ సిస్టమ్ లో ఇరుక్కుపోవడం, వాళ్ళు పెట్టిన డబ్బులే వెనక్కి రావట్లే, కానీ మీరు డబ్బులు అయితే కట్టించుకుంటున్నారుగా, మరి ఆ కట్టించుకున్న డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి, కంపెనీలకు వెళ్తున్నాయి. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ప్రజెంట్ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ ని ఎగ్జాంపుల్ కి తీసుకుంటే కంపెనీస్, డీలర్స్, కింద కస్టమర్స్, ఇదంతా కూడా ఒక ఇంటర్లింక్ చైన్ ప్రాసెస్. మీరు ఈ చైన్ ని బ్రేక్ చేసి కొత్తగా చైన్ సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేస్తే నష్టపోయేది ఎవరంటే ఓవరాల్ గా కింద ఉన్న కస్టమర్స్ నష్టపోతారు. పైన ఉన్న కంపెనీస్ కి ఎప్పుడు లాభాలు ఉంటాయి, బట్ మీరు కిందకు వచ్చేసరికి నేను కొంత డబ్బులు కట్టాను కదా, మీకు తెలియకుండానే అటు మీ మిత్రుల్ని మోసం చేసుకుంటున్నారు, మీ చుట్టాలని మోసం చేసుకుంటున్నారు. అసలు మీరు ప్రోడక్ట్ ని ఎక్కడ అమ్మట్లేదు. ఇక్కడ పాయింట్ అదే, మీరేమో స్కూటర్ కొనడానికి వస్తున్నారు, బట్ అక్కడ లోపల జరిగేదేమో ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ జరుగుతుంది. ఫైనల్ గా నేను బయటకు వచ్చేద్దాం అనుకుంటే మీకు ఆప్షన్ ఐదర్ ఆ స్కూటర్ కొనుక్కోవచ్చు, కానీ ఆ స్కూటర్ ఎంత కొనాలి, డబుల్ రేట్ పెట్టుకుని కొనుక్కుని బయటకు రావాలి. ఇలా చాలా వరకు అయితే మార్కెట్ లో ఇలాంటి MLM స్కీమ్లు అయితే జరుగుతున్నాయండి. దీని గురించి వార్తలు కూడా గట్టిగానే వస్తున్నాయి. చాలా మంది మన దృష్టి కూడా తీసుకొచ్చారు. అంటే మన ఈవీ కుర్రాడు సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో MBS ఆడో తెలుగు ఛానల్ Q&A క్వశ్చన్ లో కూడా సమాధానాలు చెప్పాను. ఇటువంటి మల్టీ లెవెల్ మార్కెటింగ్ జరుగుతున్నాయి, దీనికి దూరంగా ఉండమని చెప్పి. ఈవెన్ మనకి వాట్సాప్ లో కూడా ఇటువంటి మెసేజెస్ పెరుగుతున్నాయి, ఇలా చెప్తున్నారు ఇంత స్కీమ్ లో కడితే నా డబ్బులు వచ్చేస్తాయంట అని చెప్పాను. ఓవరాల్ గా ఏం జరుగుతుందంటే, ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ నడిపించే కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఒక షెడ్ లాంటి ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ కొన్ని వెహికల్స్ తీసుకొచ్చి ఇక్కడ షోరూమ్ దగ్గర కొన్ని వెహికల్స్ డిస్ప్లే చేస్తున్నారు, అది ఎరగా చూపిస్తున్నారు. లోపలికి వచ్చి మల్టీ లెవెల్ మార్కెటింగ్ ని ప్రమోట్ చేసుకుంటున్నారు. సో చివరికి ప్రోడక్ట్ ఏమో బయట ఇదే వెహికల్ ఏమో మనకి డబుల్ రేట్ లో దొరుకుతుంది. ఇక్కడ మీరు ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో ఇరుక్కుపోయి మీ మిత్రుల్ని లేకపోతే మీ స్నేహితుల్ని మీ సైడ్ మీరే మోసం చేస్తున్నారు తెలియకుండా. ఆ ప్రోడక్ట్ వరకు మీ మిత్రుడు కూడా తెలియట్లా, ఇక్కడ ఇది ఉందరా, ఇది మీరు కూడా డబ్బులు కట్టండి మీకు డబ్బులు వస్తాయని చెప్తున్నారు. మీరు బయటకు వెళ్దాం అంటే మీరు బయటకు వెళ్ళడం లేదు, నా డబ్బులు ఇవ్వడానికి నా డిపాజిట్ అమౌంట్ ఏమంటే రిఫండ్ ఎవరు అనమాట. సో వీటి నుంచి మీరు అవగాహన తెచ్చుకోండి. ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కుందాం, నేను తీసుకుందాం అనుకుంటే దాన్ని ఎంక్వైరీ చేసుకోండి. మేము స్పెసిఫిక్ గా చాలా సార్లు మన ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అయితే మీకు ఐడియా వస్తుంది. ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కానివ్వండి సర్వీస్ ఇవ్వడం కోసం కంపెనీస్ కానివ్వండి కింద డీలర్స్ కానీ ఎంత ఖర్చు అవుతుందో మీకు ఐడియా ఉండాలి. జస్ట్ మీరు ఇందులో జాయిన్ అవ్వండి మీకు ఎంత బోనస్ వస్తుంది ఇలా చేయండి ఈవీ ఇండస్ట్రీలు నడిపే పద్ధతి కాదు. ఇంకోటి మన భారతదేశంలో కూడా ఇటువంటి MLM స్కీములు కానీ చైన్ సిస్టమ్స్ కానివ్వండి లీగల్ గా కరెక్ట్ కాదు, ఏ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయదు అనమాట. సో మీరు మరొకసారి ఆలోచించండి. ఇటువంటి MLM స్కీమ్ లో ఉన్న వెహికల్స్ కొనే ముందు 1-2 ఆలోచించండి. అలానే డీలర్స్ కూడా 2-3 సార్లు ఆలోచించుకోండి. ఇలాగ మీరు జాయిన్ చేస్తే వస్తుందని చెప్పారు, చాలా మంది మూతపడి వెళ్ళిపోతున్నారు. మీరు కూడా ఆ ట్రాప్ లో అయితే ఇరుక్కోకండి. ఒకవేళ మీరు ఈ ట్రాప్ లో ఇరుక్కుంటే మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్టు మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం, స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కనుక MBS ఆడో తెలుగు ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.